హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులకు, మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు, నా ప్రియమైన సోదరులందరికీ కూడా ప్రేమావందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు యొద్ద మనం కనబడదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మాటలను ధ్యానం చేద్దాం. నేను మీ మధ్య నివాసము చేతును. ఆమేన్. కరోనా వచ్చిన దినాల్లో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో చాలాసార్లు పేషెంట్స్తో మాట్లాడి, పేషెంట్స్తో షేక్ హ్యాండ్స్ చేసి, వచ్చిన వారితో మాట్లాడి, వారి పక్కనే ఉండి వారితో తిరిగి వారిని అక్కడికి ఇక్కడికి గైడ్ చేసి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో, మరి కరోనా కాలంలో ఉదయాన్నే నేను ఎంతమందితో అయితే నేను మాట్లాడి చేసేవాడిను, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి, మాకు కరోనా వచ్చింది, నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు కూడా చెక్ చేయించుకో అనేవారు. క్లియరా, దేవుని కృపను బట్టి ప్రతిసారి ఎంతమంది ఆ విధంగా చెప్పినా కూడా నాకు ఎలాంటి కరోనా కానీ లేకుంటే ఎటువంటిది కూడా అటాక్ అవ్వడానికి దేవుడు అవ్వకుండా కాపాడారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, ఒక ఆయన, నాకు తెలిసినట్టు ఒక స్నేహితుడు కరోనా వచ్చింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళకుండా లేకుంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా ఇంట్లోనే ఉంటూ మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ, నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసి అని ఇంట్లోనే ఉండి మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న దినాల్లో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి భోజనం అందించడానికి చాలామంది భయపడేవారు. పిల్లలు గమనించండి, భోజనం తీసుకెళ్ళి ఒకరోజు నేను ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయన ఉన్నటువంటి మంచం పక్కనే టేబుల్ మీద భోజనం పెట్టి తిరిగి వస్తుంటే ఆ సోదరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎలా నువ్వు నా మధ్యకి వస్తావు, ఎలా నువ్వు నాతో ఈ విధంగా ఎంత చనువుగా నా దగ్గరికి రాగలుగుతున్నావు, నాకు కరోనా ఉంది నీకు తెలుసా అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా ఆశ్చర్యంగా మాట్లాడుతూ అడిగారు. పిల్లరా, చెప్పేది ఏంటంటే, ప్రభు మన మధ్యకు నివాసం చేయడానికి వస్తున్నారు. ఆమేన్. చాలామంది దేవుళ్ళు ఈ లోకంలో మనం చూస్తాం ఏంటంటే, వారి దగ్గరికి మనం వెళ్ళాలి, వారెవరు మన దగ్గరికి రారు. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఈ భూమి మీద యేసు ప్రభు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళెవరు మన దగ్గరికి రారు. కానీ ఇక్కడ ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ దగ్గరికి వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ మధ్యనే నివాసం చేస్తాను. నేను నువ్వు ఏ స్థితిలో, నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ ఏ బ్రతుకులో నువ్వు బ్రతుకుతుంటున్నావో, నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నువ్వు ఉన్న స్థితిలోనికి నేను వస్తాను, నీ దగ్గర నేను ఉంటాను, నీ మధ్య నేను నివాసం చేస్తానని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అలనాడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి అరణ్యంలో సంచరిస్తున్నటువంటి దినాల్లో మందసము, గుడారము ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభు ఆజ్ఞాపించి, వారి మధ్య నేను ఉంటాను అని చెప్పేసి, వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పేసి వారికి ధైర్యం ఇవ్వడానికి ప్రభువారు ఆ దినాల్లో ఆ ప్రజల మధ్య ఆయన ఉన్నారు. ఆ పాలెం చుట్టూ ప్రభు కాపాడారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ప్రజలను కాపాడారు, ఆహారం ఇచ్చి పోషించారు. పిల్లల, చెప్పేది ఏంటంటే, ప్రభు ఈ రోజు వరకు కూడా ఆయన సజీవంగా మన మీదనే ఉంటున్నాడు. ఆయన అంటారు వాక్యంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పేసి అన్నారు. యేసు ప్రభు అంటే దేవుడు ఈ భూమి మీద వేరే దేవుడు లేడు. ఎందుకంటే ఆయన నశించిన దాన్ని వెతుక్కుంటూ ఆయనే వచ్చి రక్షిస్తుంటున్నాడు. మనము రక్షించమని మనం వెతకనక్కర్లేదు, రక్షణ కావాలని చెప్పేసి మనం పరిగెట్టలేదు. కానీ ప్రభువే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు, ప్రభువు మనల్ని కాపాడుతుంటున్నాడు, మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తే మనకి ఇంకా భయం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ స్వర్గం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరి మోక్షం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, సమాధానము, ఆరోగ్యము, మరి జీవము, సమస్తమైనటువంటి మేలు ప్రభు అక్కడ అనుగ్రహిస్తుంటున్నాడు. ఆ ప్రభువు నీ మధ్యన ఉన్నాడా, నీ సంఘంలో ఉన్నాడా, నీ కుటుంబంలో ఉన్నాడా, నీ జీవితంలో ఉన్నాడా? ఉంటే కనుక నిన్నటి రోజులాగా ఈరోజు నీకు ఉండదు. ఆమేన్. ప్రభువు నీ మధ్యన ఉంటే కనుక పోయిన సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం నీ జీవితం ఉండదు. ప్రభువు నీ దగ్గర ఉంటే కనుక, నీ మధ్య ఉంటే కనుక, నీలో ఉంటే కనుక, ఇదిగో నిన్నటి మనిషి కాదు నువ్వు. ప్రతిరోజు ప్రభువు నూతనమైనటువంటి కృప చేత నిన్ను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆత్మీయంగా, శారీరకంగా, అన్ని విధాలుగా ప్రభు నేను శుద్ధి చేసి బలపరిచి శాంతితో, సమాధానంతో ఆయన రాజ్యవారసులుగా తీర్చిదిద్దేంత వరకు ప్రభు మనం నడిపిస్తుంటాడు. ఆ ప్రోగ్రెస్ అనేది, ఆ పురోగతి అనేది మనకు కనిపిస్తుంటుంది.
ఒకవేళ లేకపోయినట్లయితే జాగ్రత్త, అందులో ఏదో లోపం ఉంది. ఆమేన్. ఈరోజు ప్రభు మన మధ్య నివసించాలంటే ఆ ప్రభు దగ్గర మనం నివసించడానికి మనకు ఎలాంటి అర్హత లేదు, కానీ ఆయనే మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన మనం ఆహ్వానిద్దాం. ఇదిగో తలుపు నద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారిలోని ప్రవేశిస్తాను, వారిలోనికి నేను ఉంటాను, వారితో నేను నివాసం చేస్తాను, వారితో నేను భోజనం చేస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈ రోజున నీ సమస్యలోనికి ప్రభువు పిలువు, నీకున్నటువంటి కష్టంలోనికి, నీకున్నటువంటి దుఃఖంలోనికి ప్రభువుని ఆహ్వానించు, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ప్రభువుని ఆహ్వానించు. ప్రభు ఖచ్చితంగా నీ బ్రతుకును మారుస్తాడు. ఆమేన్. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి ఆస్వాదించును గాక. దేవుడు తన కృపచేత మనల్ని బలపరిచి ఆయన రాజ్య వారసులుగా ఆయనతో పాటు మనము కూడా నిత్యం ఉన్నట్లు ఆయన కృపతో చూపించును గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.